ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఘనతయు మహిమయు ప్రభావము యుగ యుగములకు కలుగునుగాక. ఆయన విడుదలమైనటువంటి మనకు, మనబోటి దీనులైన దేవుని దాసులకు శాశ్వతమైన ఆయన కృప, ఆయన కటాక్షము మనపై నిలిచి ఉండునుగాక. ఆమేన్. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున దేవుని దాసులమైన మేము, పాస్టర్ యేసు బాబు, మేమిరువురు కలిసి దేవుని యొక్క కృప, ఆయన కనికరములను గురించి మరొక పర్యాయము పునశ్చరణ అంటే ఒకసారి రివ్యూ చేసుకుంటే మంచిదేమో నేను భావించాము. దేవుని యొక్క కృప మనందరికీ అవసరమై ఉంటూ ఉన్నది. ఆ కృపను గురించి మరొక పర్యాయము మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యం ఏం చెప్తా ఉన్నది, మన ఎంతగా దేవుడు మన ఎలా కృప చూపారు అనే విషయాన్ని. అయితే మరి చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకుందాం. సాధ్యమైనంత క్లుప్తంగా దేవుని వాక్యాన్ని అందించాలని నేను అనుకుంటాను, కానీ దేవుని ఏర్పాట్లు ఎంతవరకు ఉంటే అంతే. మరలా రాత్రికి జరగబోయే కూడిక వాక్య ధ్యానము అనే కార్యక్రమంలో మరలా మేము ఈరోజు ఇప్పుడు ఇది పూర్తి చేస్తే మరలా ఈరోజు ఏముండదు. దీన్ని అందరికీ షేర్ చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అలాగే ప్రియులారా, మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ప్రభు కృపలో విశ్వసిస్తున్నాము మేమిరువురము. అలాగే పాస్టర్మ్మ గారు కూడా మాతో దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఈ దినాలు ఎంత దారుణమైనవైనా మళ్ళీ ఆయన కాపాడుతున్నారు, బ్రతికిస్తున్నారు మనని, మన కుటుంబాలని. ఆయన కృపలో అనుదినము మన యొక్క అవసరతలు తీర్చుకుంటూ మనం ఆయన యొక్క సమృద్ధిలో మనల్ని నిలబెడుతున్నారు. ఆయనకి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ఈ నేటి ధ్యానంలో కొంచెం ముందుకు వెళదాము. ప్రార్థన చేసుకున్నాము. మహోన్నతుడా, మా పరమ తండ్రిని పరిశుద్ధ పాదాలకి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదేను దాసుడైన నేను నీ వాక్య ధ్యానము మరి చేయించు ఉండగా అనుదినము మా సహోదరులు, మీ దాసులు, మా సేవలో మా అనుచరులు అయినటువంటి పాస్టర్ యేసు బాబు మరి కొందరు రావాల్సి ఉన్నారు. వారు అనేక పనుల భారము బట్టి రాలేకపోయారు, అని క్షమించండి. కానీ మేము ఇరువురమైతే మీ పరిశుద్ధ సన్నిధిలో ఉన్నాము. అది మీరు మాకు ఇచ్చిన అద్భుతమైన అవకాశము. దీన్ని మేము సద్వినియోగపరచుకొని కాలములు సమయములు మా చేతిలో ఉండవు కనుక ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మేము దీన్ని సద్వినియోగపరచుకొని ఆత్మీయంగా మేము మరి ఎక్కువగా బలం పొందడానికి, నీ వాక్య ధ్యానంలో మేము ముందుకు సాగడానికి సహాయం చేయండి. మమ్మల్ని, మా కుటుంబాలను, మీ బిడ్డలమైన మా సంఘ బిడ్డలందరినీ, మా సహోదరులతో పని వాళ్ళందరినీ కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని మీ కృప చేత మమ్మల్ని అందరినీ నింపమని, వాక్య ధ్యానంలో మమ్మల్ని లోతుకు నడిపించి లోతైన ఆధ్యాత్మిక అనుభవాల్లో మమ్మల్ని ఉంచమని, జీవన ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించి నడిపించమని, ఇవ్వగలిగిన యేసు నామములో ఈ ప్రార్థనా మనవులు మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మరి ఈరోజు ధ్యానంలో దేవుని యొక్క మరి కృపను గూర్చి ధ్యానించాలనేటువంటి తలంపు వచ్చింది. దేవుని యొక్క కృప ఏమిటని మనం ప్రశ్నించుకున్నప్పుడు బైబిలు మరి మన దేవుడు కృప కలిగిన దేవుడని, అంటే కృప అంటే ఏమిటని అనర్హులమైన మనకు దేవుడు అవకాశాలు కల్పించడము, మన తప్పొప్పులు మన్నించి అర్హత లేని మనకు అర్హతను కలుగు చేయటం, అదే కృప అంటే, మరి ఏమి కాదు. తర్వాత ఇంగ్లీష్లో దీన్ని అన్మెరిటెడ్ ఫేవర్ అంటారు. అయోగ్యులమైన మనకు, ఏ అర్హత లేని మనకు దేవుడు అర్హతను ఉచితంగా అనుగ్రహించడం, అదే కృప చూపడం అంటే. ఆమేన్. ఇంకా కృప అంటే ఇంకొకటి మాట కూడా ఉన్నది, భావం ఏంటంటే, ఏదైతే మన మీద తీర్పు ఉన్నదో, తీర్పు ఏదైతే ఖండం చేయబడి, మనం అంటే నేరారోపణ చేయబడి అది రుజువు చేయబడిన తర్వాత తీర్పు ఏదైతే విడుదల చేయబడాలో, విచారించిన తర్వాత తీర్పు విడుదల రావాలి కదా, కావాలి కదా, అది కనికరము చేత ఆ తీర్పును వెలువరించకుండా దాన్ని ఆపివేసి ఆ తీర్పును తొలగించడం, అంటే సస్పెండ్ చేయడం, దాన్ని కూడా న్యాయాధిపతి అయిన దేవుడు మనం దేనికైతే అర్హులమో అట్టి శిక్షా విధి మన మీదకి రాకుండా తన ఉచితమైన కృప చేత
మనల్ని బలపరుచుకుంటూ తన యొక్క సన్నిధిలో మనలను మన ఎడల కటాక్షం చూపిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. అందువల్ల ఆ దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాపూర్వక స్తుతి చెల్లింపభద్రమై ఉంటున్నాం. అంతేకాకుండా దేవుని వాక్యం చెప్తుంది, ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు మనం చూసినట్లయితే సమస్త మానవాళితో ఆయన చేసినటువంటి ఆయన వ్యవహరించిన తీరును చూస్తే ప్రతి స్థలంలో కూడా ఆయన యొక్క కృప, ఆయన తీర్పును వాయిదా వేసుకుని, ఆగ్రహమును వేసుకొని మనుషులపై కోపము రగిలిన దీర్ఘశాంతం వహించి వెంటనే తీర్పులు మన మీద పడకుండా, శిక్షా విధికి మనం లోను కాకుండా ఆయన కాపాడినవి లెక్కకు మిక్కిలిగా కోకొల్లలుగా బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి ఉదంతాలు. అందువల్ల ఈ దేవుని యొక్క లక్షణం ఏంటంటే కృప చూపటం ఆయన యొక్క ముఖ్య లక్షణం. కృప చూపువాడై ఉన్నాడు, కటాక్షము కనికరము చూపువాడై ఉన్నాడు. అసలు వాస్తవానికి మనం నిర్వచించాల్సి వస్తే కృప అంటే ఏమిటి అని అంటే ఇంగ్లీష్లో ఇది గాడ్స్ అన్మెరిటెడ్ ఫేవర్ అంటాం. హిస్ గుడ్నెస్ ఫ్రీలీ గివెన్ టు ది అన్డిజర్వింగ్. అయోగ్యులమైన మనకు తన యొక్క మంచితనము, తన ఆశీర్వాదము, తన యొక్క కృపచేత అంటే అనర్హులమైన మనకు అవకాశం కల్పిస్తూ ఉండడమే అదే కృప అంటే. అందుకనే మనం ఎవరము కూడా దేవుని యొక్క కృపను సంపాదించలేము, దానికి అర్హులం కాము. దేవుని యొక్క కనికరాన్ని, కటాక్షాన్ని, ఆయన దయను పొందుటకు మనం అనర్హులమే. అయినా కూడా దేవుని యొక్క ఉచిత కృప చేత ఆయన మనకి ఆ అవకాశాన్ని ఇస్తున్నారు. దాన్ని గ్రహించుకోవటం చాలా అవసరం మనకి. చాలా సందర్భాల్లో మనుషులు కృతజ్ఞతాహీనులై ఉండి ఎవరైనా మేలు చేస్తే దాన్ని మర్చిపోవడం, ఎవరైనా ఏదైనా చిన్న సహాయం అందించినా వారిని వెంటనే నిర్లక్ష్యం చేయడం, వారికి వ్యతిరేకంగా మాట్లాడటం, నాకు ఇదేనా చేసేది అనుకోవడం. మళ్ళీ పైగా కొంతమంది అంటారు, కొంతమంది వ్యక్తులు సమాజంలో ఆ కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది, పలానా వాళ్ళకి లేదని వారు బహిరంగంగా వారు ఎదుర్కొనినటువంటి పరిస్థితులను బట్టి అలా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అంటే ఏంటనమాట, మానవులు అనర్హులం, మనం దేన్ని పొందడానికి. అయినా దేవుడు దయతో మన ఎడల వ్యవహరిస్తూ మన మీద కోపాన్ని, ఆగ్రహాన్ని వాయిదా వేసుకుని కనికరపడి క్షమించి మనకు తన యొక్క మేళ్ళు, ఆశీర్వాదాలు అనుదినము తన మెండైన ఉచిత కృప చేత మనను బ్రతికిస్తూ ఉన్నాడు. ఆ దేవునికి నిరంతరము మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే దేవుని వాక్యం చెబుతా ఉందండి, ఎఫెసీ పత్రికలో అందరము 100 సార్లు చదువుతూ ఉంటాం. అంటే ఎవరు చదివే వాళ్ళకి తెలుసు బాగా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8, 9 వచనాలు చూస్తే, కాగా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. చదవండి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన, మీ వలన, నా వలన, నీ వలన, భూమి మీద ఎవడి వలన కలిగినది కాదు, అది దేవుని వరమే. అది గుర్తుపెట్టుకోవాలి మనం, అది దేవుని వరమే. కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఎవరు కూడా ఇది నా వల్లే జరిగింది, ఇది నేనే చేశాను, మనుషులకు ముందు ఏం కావాలి, ఇది నేనే చేశా, ఇది నా వల్లే అయింది, అది క్రియల వల్ల కలిగినది కాదు. కనుక ఎవడును అతిశయపడ వీలు లేదండి. ఇది క్రియలతో, మానవుని యొక్క ప్రయత్నములతో కూడింది కాదు. ఏ మానవుడు ఎంత గొప్పవాడైనా ఏం చేసినా దేవుని యొక్క కటాక్షమునకు ప్రత్యామ్నాయము ఏది జరగదు. దేవుడే దాన్ని దీర్ఘశాంతం వహించి మనకు న్యాయబద్ధంగా విధించబడవలసిన శిక్షావిధిని తప్పించి, కనికరించి, క్షమించి మనలను తన కటాక్షమునకు అర్హులుగా చేశాడు. ఉచిత కృప ఇచ్చి ఉన్నాడు. అందుకని ఎవడును ఇది క్రియల వల్ల కలిగినది కాదు, మానవుని క్రియల వల్ల, మానవుని ప్రతిస్పందన వల్ల కాదు, ఇది దేవుని వరమే. అక్కడ ఉంది కదా, దేవుని వరమే. అవును, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి కనుక క్రియల వల్ల కలిగినది కాదు. కనుకనే ఎవడును
అతిశయపడ వీల్లేదు. ఎవడు కూడా అతిశయపడటానికి వీలే లేదు. మానవుల యొక్క బలహీనత అతిశయం. అతిశయించువాడు క్రీస్తునందు అతిశయించు. అందరికీ కృపచూపు మన దేవుని యందు మనము అతిశయించాలి. ఓకే. కనుక దేవుని యొక్క రక్షణ మానవుడు తన క్రియల వలననో తన యొక్క ప్రయత్నముల వలనో తన యొక్క సద్భావంతో సంపాదించేది అది కాదు. కనుక మానవుడు ఎవడు కూడా తన మేలైన ఏమంటారంటే సత్క్రియలు అంటారు. ఏ సత్క్రియలు చేసిన మనిషి ఈ దేవుని యొక్క ఉచిత వరం వల్లనే రక్షించబడాలి తప్ప, కృప వల్లనే అది అనుగ్రహించబడాలి తప్ప ఎవడూ రక్షణ పొందడానికి అర్హత లేదుగాక లేదు. హల్లెలూయా. ఆయన కృప చేతనే అది ఇవ్వబడుతున్నది. ఏ మానవుడు కూడా రక్షణను గురించి అది దేవుని యొక్క కార్యమే కనుక అతిశయపడటానికి వీలు లేదు. అది మొదటి పాయింట్. రెండవదిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క కృప బయలుపరచబడింది. హల్లెలూయా. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 14 వచనం చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచనంలో ఏది అదే మన ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు తండ్రి వద్ద దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అటువంటి కుమారుడైన క్రీస్తు తండ్రి అయిన దేవుని వద్ద ఉంటూ వాక్యం అనే పేరు ఆయనకున్నది. 14వ వచనంలో మనం చూసేసరికి అక్కడ ఆ వాక్యము అని చదువుతాం. ఆ వాక్యము శరీరం ధరించుకున్నది. వాక్యమే శరీరమును ధరించుకుని కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుష్యునిగా అవతరించారు. హల్లెలూయా. తండ్రి వల్ల కలిగిన ద్వితీయ కుమారుని మహిమలే మనము ఆయన మహిమను కనుగొంటవి చాలు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు శరీరధారిగా అవతరించడం వలన దేవుని అద్వితీయ నాథుని కుమారుడైన క్రీస్తు ప్రభుని, మన రక్షణ దుర్గమైన యేసును, కృపయు సత్యములతో నిండుకొని ఉన్న ప్రభువును శరీరము ధరించుకుని ఆయన వచ్చినప్పుడు ఆనాటి ప్రజలు చూచారు. సాక్షాత్తు దేవుడే నరుడై దిగి వచ్చిన ఆ అద్భుతమైన దృశ్యాన్ని, ఆయన జీవించిన విధానాన్ని, ఆయన కనుపరిచిన కారుణ్యం, వాత్సల్యం, మనుషుల యందు చూపిన జాలి, ఆయన చెప్పిన అద్భుతమైన మాటలు, ఉపదేశాలు, ఆయన చెప్పిన ఉపమానాలు, ఆయన చేసిన పరలోక సంబంధమైన ఆ యొక్క జ్ఞాన వివేకములను కలిగించే బోధ, తిరిగి జన్మించవలనని నికోదేముతో చెప్పాడు. ఆ యూద మత ప్రవిష్టుడైన యూదులకు అధికారి అయిన నికోదేము, ఎంతో పెద్దవాడు, వయసులో అనుభవం కలిగినవాడు, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగినవాడు, మోసే ధర్మశాస్త్రాన్ని. అటువంటి వాడికి దేవుని రాజ్యానికి వెళ్ళాలని నేనేం చేయాలని ప్రభువుని అడిగినప్పుడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అని చెప్తారు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఒక వ్యక్తి తిరిగి జన్మించాలని ప్రభు చెప్పినప్పుడు ఆ వ్యక్తికి అర్థం కాదు. అంటే ఆత్మ సంబంధమైన విషయాలు ఇంకా భౌతికపరమైన దృక్కోణంలో ఆలోచించి ఎంతకి పరిమితమైన జ్ఞానంతో ఆలోచించే వ్యక్తులకు పరలోకపు తండ్రి యొక్క కృపాసహితమైన ఉపదేశం అర్థం కాదు. ఇది ఆత్మానుసారమైన ఉపదేశం. అప్పుడు ఆయన గ్రహించుకోవడానికి టైం పట్టింది. కానీ తదనంతర కాలంలో అతను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయిన తరువాత, అంటే సిలువలో తనంతట తాను తన ప్రాణమును అర్పించుకున్న తర్వాత, చనిపోయినప్పుడు ఆయన్ని సమాధి చేయటానికి ఎవరెవరు వెళ్ళారంట? నికోదేము మరియు ధనవంతుడైన అరిమతయి అని యోసేపు. వారిరువురు కూడా యేసు ప్రభు వారి యొక్క అద్భుతమైన ఆయన శరీరాన్ని, మహిమాన్వితమైన ఆ ప్రభు యొక్క నామంలో ఉన్న విశ్వాసము, భక్తిని బట్టి వారు ఆయన ఎవరో మెస్సియగా గుర్తించారు కనుక
ప్రభుత్వ గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆయన అనుమతితో వారు యేసయ్యను అంత్యక్రియలు వారు అరిమతయి యోసేపు అనబడే ఆ ధనవంతుడు తన కొరకు తాను తొలిపించుకొనిన సమాధి, రాతి సమాధిలో యేసు ప్రభు వారిని అందులో సమాధి చేశారు. దీన్ని బట్టి దేవుడు కృపా భరితమైన వాడై మనుషులను రక్షించడం కొరకై శరీరధారిగా వచ్చాడని, కృపా సత్యములతో ఆయన నిండుకొని ఉన్నాడని, ఆయన శరీరధారిగా వచ్చాడని యోహాను 1:14 మనం చూసాం. అంతేకాకుండా 16-17 కూడా ఒకసారి చూద్దాం. యెహోవా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక. బాప్తిస్మం ఇచ్చి యోహాను అనే స్త్రీలు కనిన వారిలో అత్యంత గొప్పవాడైన ఈ యొక్క మార్గమును సరళం చేయడానికి దేవుని వల్ల పంపబడిన దేవుని దూత యోహాను. ఆయన ఏమంటున్నాడు? నాకంటే వెనుక వచ్చేవాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ముందటివాడైనని. నాకంటే ముందటివాడు, ఎందుకంటే ఆది నుండి ఉన్నవాడాయన. నేను చెప్పినవాడు ఏనే. నేను చెప్పినవాడు, మొదటి నుంచి ఉన్నవాడు, ఎవరి వల్ల ఈ భూ ప్రపంచం అంతా చేయబడిందో ఆయనే, ఈ మనుషులందరికీ రక్షణ దుర్గము ఆయనే అని ఎలుగెత్తి చెప్పు. దేవుని వద్ద నుండి పంపబడిన వాడు ఈయనే. ఆయన చెప్పుల వారు నేను విప్పుటకు అర్హత లేనివాడు, అర్హుడను కాను అని ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప. ఆయన పరిపూర్ణమైన దేవుడు, ఆయనలో పొదువైనది లేదు. ఆయన సమృద్ధి అయిన జీవమును మనుషులకు అనుగ్రహించిన కొరకై శరీరధారిగా వచ్చిన దేవుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. ఆయన యుద్ధకు వచ్చిన వారిని ఎవరిని ఎన్నడూ బయటకు త్రోసివేయడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు అనే విషయాన్ని ప్రభు చెప్పారు. కనుక యేసు ప్రభు వారు కృపతో నిండుకొనిన దేవుడై, దేవుని కుమారుడై ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే వలన అంటే అక్కడ చదువు 17-16 ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిన. కృప అంటే అనర్హులమైన మనకు ఉచితంగా అర్హత కలుగు చేయడం, కనికరం చూపిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఉచితంగా. మోషే ధర్మశాస్త్రం అన్ని నిబంధనలు పెట్టి వాటి ప్రకారము దాని ఆధారంగా దాని ప్రాతిపదికన మనుషులు తీర్పు తీర్చబడినారు. కానీ ఇప్పుడు కృపయు సత్యములు కలుసుకొని పరలోకపు తండ్రి వద్ద నుండి పంపబడిన క్రీస్తు ప్రభు ద్వారా లోకంలో రక్షణ ఉచితముగా తను అంగీకరించిన వారందరికీ అనుగ్రహించుటకై దేవుడు కృపా సమృద్ధి గలవాడై ఉన్నాడు. చదివే మరలా అది 17. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిన, అవును, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిన. ఎవడైనను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. ఎవడు కూడా ఎప్పుడు కూడా దేవుణ్ణి చూసిన దాఖలా లేదు. ఎందుకంటే ఎవరు చూసి బ్రతకలేరు. ఆయన వెలుగు అమరత్వంతో నిండిన వాడు. ఆ వెలుగు చూస్తే మనుషులు తట్టుకోలేరు. ఆ మహిమను చూస్తే మానవులు మహిమ కోల్పోయిన వారు కదా. దేవుని మహిమ, ఆయన ప్రభావం తట్టుకునే స్థితి మానవులకు లేదు. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరధారిగా వచ్చి దేవుని యొక్క ప్రేమ మనుషులు గ్రహించుకునేటట్టు పరలోక సంబంధమైన వర్తమానము మనుషులందరూ గ్రహించుకోగలిగిన సాధారణమైన భాషలో మానవుల ద్వారా అనేక రకాలైన అద్భుతమైన తన జ్ఞానము చేత, పరిశుద్ధమైన తన సంకల్పము చేత తండ్రి అయిన దేవుని నిర్మలమైన ప్రేమను మనుషులకు అందజేయటానికి ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. కనుక మూడవదిగా దేవునికి ఇష్టమైన రీతిలో మానవుడు జీవించడానికి దేవుడు అనుగ్రహించిన కృప సహాయపడుతుంది. ఆమేన్. గ్రేస్ గివ్స్ పవర్ టు లివ్ గాడ్లీ లైఫ్. దైవ సంబంధమైన, భక్తితో కూడిన, విశ్వాస సంబంధమైన జీవితము, దైవ చిత్తానుసారంగా అంగీకారము పొందదగిన ఆధ్యాత్మికమైన జ్ఞానముతో నిండిన జీవితం జీవించడానికి దేవుని కృపయే మనకు సహాయం చేస్తున్నాం. కృప లేకపోతే మనం పనికిరాం. కృప వల్లనే మనం కృతార్థులం అవుతున్నాం.
అందుకని తీతు పత్రికలో 2వ అధ్యాయం చూద్దాం, 11-12 వచనాలు. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు. ఈ చాలా సందర్భాల్లో మనం నిర్లక్ష్యం చేస్తుంటాము, అవగాహన ఉండదు, మనం దీన్ని అంటే మనస్కరించం, చదవం ఎక్కువగా. తీతు పత్రికలో 2వ అధ్యాయము ఎలాగనగా 11-12 ఎలాగనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను అనుసరించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించు ఉన్నది. దేవుని యొక్క కృప ప్రత్యక్షమైనది. దేవుని కృప అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కృపకు ప్రతిరూపం, పాప క్షమాపణకు ఆయనే ప్రతిరూపం. దేవునికి శరీరధారిగా వచ్చిన క్రీస్తే ప్రత్యక్షమైన నిదర్శనం. దేవుడే నరుడై వచ్చాడు. నరుడుగా దేవుడు ఉంటే, దేవుడు ఆత్మస్వరూపి కదా, ఆశ్చర్యకరుడు కదా. అటువంటి నిర్మలమైన నేత్రములు కలిగిన దేవుడు, పాపరహితుడు, పాపమునకు ఆయనకు ఆమడ దూరం. అటువంటి దేవుడు శరీరమును ధరించుకొని వస్తే ఎలా ఉంటారంటే యేసు ప్రభు వారిలాగా 100% ఉంటారు. యేసు ప్రభువు శరీర రీతిగా ప్రత్యక్షమైన దేవుడు, దేవుని కుమారుడు, మహాదేవుడని అక్కడ మనం చదువుతాం కదా. ఆయన మహాదేవుడును, చదువు మళ్ళీ ఒకసారి చూడాలి. మహాదేవుడును 16 మహాదేవుడును అదనమాట, మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని దేవుని వాక్యం మనకు బోధించుంది. కృపాసహితమైన దేవుని మాట మనకు బోధి. ఏమేమి కావాలంట? విశ్వాసంతోను చదువు, అదే ఇప్పుడు చదివాడు. స్వస్థ బుద్ధి అంటే మంచి మనసు. చదవండి. నీతితోను భక్తితోను బ్రతుకుచూ ఉండవలనని దేవుని యొక్క కృప ప్రత్యక్షమై మనకు బోధిస్తూ ఉంది. ఎంత ఆశ్చర్యకరమైన మాట. తరచుగా చదవం కదా ఈ మాట. మనం ఎల్లప్పుడూ కూడా మన మనసులో, మన హృదయంలో దీన్ని పెట్టుకొని దీన్ని ధ్యానిస్తూ ఉన్నట్లయితే మనం నిజంగా కృతార్థులం. అంటే పనిని సరిగా చేసుకునే వారము, కృపలో సాఫల్యము పొందిన వారముగా మనం ఉంటాం. 4వదిగా నేను ముగిస్తాను త్వరలో. 4వదిగా మరి దేవుని యొక్క కృప సమస్త బలహీనతలో అది చాలినదిగా ఉన్నది. దేవుని యొక్క కృప బలహీనతలో బలమై ఉన్నది, చాలినదిగా ఉన్నది. అందుకనే పౌలు గారు రాస్తారన్నమాట 2వ కొరింథీ పత్రికలో 12వ అధ్యాయం 9వ వచనంలో, 2వ కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనంలో, 12వ అధ్యాయం 9వ వచనం చదివే. అందుకు నా కృప నీకు చాలును అని బలహీనత యందు అంటే కరెక్ట్ చదువు. నా కృప నీకు చాలును అందుకు నా కృప నీకు చాలును బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన అదే పరమందున్న తండ్రి, కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క సందేశాన్ని తన దాసుడైన అపోస్తుడైన పౌలుకు తెలియజేశారు. నా కృప నీకు చాలు. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. మన బలహీనతల్లోనే దేవుని యొక్క శక్తి నింపబడుచు పరిపూర్ణము చేయబడుతోంది. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి నా మీద నిలిచి ఉండు ప్రకారము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఎందుకంటే దేవుని యొక్క శక్తి వచ్చి పరిపూర్ణం చేస్తుంది కదా. బలహీనతల్లో బలమాని రాస్తారు. బలహీనతలో బలమా, బహుమానములో ఫలమా, వరమా ఓ పౌరమా, దిగిరా దిగిరా త్వరలో పౌరమా, సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా. హల్లెలూయా హల్లెలూయా. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడునని పౌలు గారు చెప్తాను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించును. ఈ రోజున నాకు కూడా ఇవన్నీ నాకు కూడా కలిగినాయి. హింసలు జరిగినాయి, దౌర్జన్యం జరిగింది, అక్రమంగా బనాయింపులు జరిగినాయి, మనుషులందరూ వ్యతిరేకంగా మాట్లాడారు, నీచమైన మాటలు, బుద్ధిహీనమైనటువంటి మరి తమ నోటికి చిక్కము లేని విధంగా మనుషులు ఇష్టం వచ్చినట్టు నీచమైన మాటలు యేసయ్య బిడ్డగా ఉన్న నన్ను వారు ద్వేషించి అవమానించి మాట్లాడినారు. ఈ నేటి వరకు వారు మాట్లాడుతున్న బుద్ధిహీనమైన మాటలు, చేస్తున్న చెడు ప్రచారం, చట్ట విరోధమైన కార్యక్రమాలకు ఫలానా వ్యక్తి పాల్పడ్డాడని చెప్పి ఏనాడు ఈ నేటి వరకు కూడా ఎక్కడ ఏది రుజువు కాలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి అనుభవంలోకి దేవుడు కృపతో నడిపిస్తున్నాడు. యేసయ్య మహాకృపలో పౌలు గారు బలహీనతలో బలపడ్డారు, అతిశయించారు, ఆనందించారు. ఆయన కొట్టబడ్డారు, తిట్టబడ్డారు, వెలివేయబడ్డారు, నెట్టబడ్డారు, రాళ్లతో కొట్టి ఏడవబడ్డారు, ఊరు బయటికి చెరసాల్లో బంధింపబడ్డారు, కాళ్ళకు బొండ వేసి బిగించారు, ఆయన నిర్బంధించారు. అయినా కూడా దేవుని మహాకృప ఆయన విడిపించింది. కృపలో ఆయన బలవంతుడైన దేవుని యొక్క శక్తి ఆ బలహీన సమయాల్లోనే, ఆపదలలోనే దేవుని యొక్క మహిమను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అందువల్ల ఈ రోజున పిల్లారా, మనం బలహీనంగా ఉన్నామని ఏడవద్దు. బలహీనంగా ఉన్నాం, ఎప్పుడూ బలహీనంగానే ఉండము. మన ప్రభు మన ప్రక్కనే నిలబడి సింహం నోట నుండి మనలను తప్పిస్తాడు. హల్లెలూయా. మన బలవంతుడై మన తరపున పోరాడతాడు. గత కాలపు చరిత్ర అంతా ఒకసారి మనం సమీక్షిస్తే, వెనుదిరిగి చూస్తే, తరిచితే మనకు కనిపించే అక్కడ మనకు తారసిల్లేటటువంటి చారిత్రక వాస్తవిక సత్యాలు ఏంటంటే, దేవుడు తన బిడ్డల్ని ఎన్నడూ విడవలేదు. తన ప్రజల పక్షమున పోరాడాడు. ఎర్ర సముద్రమనే పాయలు చేశాడు. త్రోవ లేని చోట ఆరిపోయిన నేలలో సముద్రాన్ని పాయలు చేసి నడిపించిన గొప్ప దేవుడు. అది ఆయన కృపాకార్యం. ఆ బలహీనతల్లో వేలాది మంది, లక్షల మంది మరి శత్రువు తరుముకుంటూ వస్తున్న తరుణంలో వారు ధైర్యం పొంది కన్నీటి బాష్ప బిందువులలో వారు ఆనందించే పరిస్థితి దేవుడు వారికి అనుగ్రహించాడు. ఎస్తేరు కాలంలో చూస్తే మరణ శాసనమును బట్టి, రాజాజ్ఞను బట్టి వారు ఆయా స్థలములలో ఒకచోట సమావేశం చేయబడి వధకు తేబడిన గొర్రెల వలె వారు దినమెల్ల వధించబడవలసిన వారు ఎస్తేరు యొక్క త్యాగముతో ఆమె వెళ్ళి రాజును కలిసినప్పుడు చట్టానికి విరోధంగా తమ ప్రాణం లెక్క చేయకుండా ఆమె వైపు ఆ రాజు యొక్క దండము వచ్చింది. ఆమెను బట్టి ఆ ప్రజలు ఆమె తను తాను బయలుపరుచుకుంది. నేను యూదురాలిని అని, నా ప్రజలు అమ్మబడిన వారిని, మేము దాసులముగా ఉన్నాము. అటువంటి వారికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యము వచ్చింది కనుక ఈరోజు వరకు ఇశ్రాయిల్ ఘట్టంలో, చరిత్రలో, చారిత్రక ఘట్టాల్లో అది ప్రాముఖ్యమైన ఘట్టం. అందుకనే వారు పూరీము, తుమ్మీము అనేటటువంటి ఒక ఆచారం వారు అభ్యాసం చేసుకొని దేవుని యొక్క కృపను తలపోసుకొని వారు ఎంతగానో దేవుని మహింపరుస్తూ ఉంటారు.
మనం కూడా దేవుని కృపకు సాదృశ్యమైన ఈ చరిత్రలో అన్నీ కూడా తిరగవేసి చూస్తే నోవహు కృప పొందాడు. ఆ దినాల్లో భూమంతా పాపంతో నిండి ఉన్నది, భ్రష్టత్వంతో ఉన్నది. అయినా దేవుడు కృప చేత నోవహు దేవుని దృష్టిలో దయ పొందినవాడై 8వ అధ్యాయం ఉన్నది ఆదికాండం. కనుక అతడు దయ పొందినవాడై మరి ఆయన 120 సంవత్సరాలు నీతి స్వార్థను బోధించాడని బైబిల్లో రాయబడినది. నోవహు గురించి ఆ దినము చెడిపోయినా, దేవుని ఉగ్రత రగిలినా, ప్రజలందరూ నశింప చేయబడినా బొత్తిగా నశింప చేయకుండా నోవహు, అతని భార్య, ఆ 3 పిల్లలు, వారి భార్యలు, మొత్తం 8 మంది అందులో రక్షించబడ్డారు. ఆ ఓడలో. ఆ ఓడ ఆలోచన చేస్తే ఎంత అద్భుతమైన ప్రణాళిక. కనుక దేవుని ప్రియ బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, మేము దేవుని వాక్య ధ్యానం చేస్తూ ఉండగా ఈ విషయాలన్నీ పోసుకుంటున్నాం. ఇది ప్రసంగాలు కాదు, కేవలం వాస్తవానికి బైబిల్లో ఆయా అంశాల మీద దేవుని వాక్యం ఏం చెప్తుందనేది తెలుసుకోవడానికే తప్ప మేము ఎగిరి ప్రసంగాలు చేయడానికి కాదు. అందులో ఉన్న వచనాలని వెతికి పట్టుకొని తీసి వాటిని నోట్ చేసుకుంటూ దానిలో ఉన్న విషయాల్ని ఏమి చెప్పాడు దేవుడు, ఎలా దాన్ని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని అన్వయించుకోవాలి, ఏ విధంగా దాన్ని తర్జుమా చేసుకోవాలి, అంతే కదా, అర్థాన్ని ఎలా అన్వయించుకోవాలా, గ్రహించుకోవాలనే దాన్ని మనం అభ్యాసం చేసుకుంటున్నాం. అంతేకాకుండా ఇంకొకటి, కృపా కనికరములు అంటాం మనం ఎప్పుడో బట్టి కృపానం కదా, కృపా కనికరము కలిగినది, కటాక్షము కలిగినది. అందుకనే ఇంగ్లీష్లో దాన్ని మర్సీ ఆఫ్ గాడ్, ద మర్సీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కనికరం. దాని గురించి కూడా క్లుప్తంగా 2-3 విషయాలు తెలుసుకొని మనం గురించి చేసుకుందాం. దేవుని యొక్క కనికరము మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఒక కొద్ది నిమిషాలు మనం చూసినట్టయితే దేవుని యొక్క కనికరము మన మీద ఆయన పడిన జాలి, మరి మనని ఆయన ఉగ్రతలో నుండి తప్పించడం, మనకు ఆయన ఆగ్రహం కలిగినప్పుడు దానికి ఆయన ఆగ్రహ జ్వాలలో మనం సమితలం అయిపోకుండా, కాలిపోకుండా, నశించిపోకుండా దేవుని ఉగ్రతలో నుండి మనము తప్పించబడతాం. అది కనికరం అన్నమాట, దేవుని కనికరం. అందుకనే దేనికైతే మనము అర్హులమో ఆ శిక్ష మన మీద పడకుండా ఉండటానికి దేవుని యొక్క ఆ కృప సహాయపడితే, దేవుని యొక్క కనికరం అనేది మనము ఏ శిక్షనైతే తప్పక విధిగా భరించాలి, ఆ కనికరము వలన, ఆయన కటాక్షము వలన, కృప కనికరములు కలిసే ఉంటాయి. కృపయము మనని పొందటానికి ఏ అర్హత లేని వాటిని మనకు అనుగ్రహిస్తూ ఉంది రక్షణ. కనికరం అంటే మనము దేన్ని పొందటానికి అర్హులమో, ఏది శిక్ష, అవన్నిటిని తప్పించడానికి దేవుని కనికరము అడ్డుపడుతూ ఉందన్నమాట. అందుకని కృపయు కనికరము కటాక్షము కలిగినది. కంపాషన్ అంటాం ఇంగ్లీష్లో, కటాక్షం, కంపాషన్, COMPASSION, కంపాషన్. కనుక మనం చూస్తాము పాత నిబంధనలో విలాప వాక్యములు అనే గ్రంథాన్ని చూస్తే ఇక్కడ 3వ అధ్యాయము 22-23 వచనాలు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనాలు. వచ్చిందా? 3:22. యెహోవా కృపగలవాడు, కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకుండా వారముగా ఉన్నాం. నిర్మూలము కాకుండా వారం, అనుదినము ఆయన కృప నూతనముగా, ఆయనకు వాత్సల్యత అంటే కంపాషన్, ఎంతైనా నమ్మదగినవాడు, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన
వచ్చే ఆగ్రహానికి, మనం చేసుకున్న అవినీతికి, మనం జీవించే పాపాన్ని బట్టి శిక్ష మన మీదకి రాకుండా అనుదినము దేవుని యొక్క కృప, ఆయన కటాక్షము మన మీద నిలిచి ఉన్నందువలన మనము చనిపోకుండా బ్రతుకుతూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. చాలాసార్లు మనం ఆలోచన చేయము, ఎందుకు బ్రతుకున్నాం? మనం ఏమన్నా గొప్పవాళ్ళమా? మనం ఏమన్నా ఊడిపడ్డామా? మనం ఏమన్నా అర్హులమా? మన క్రియల వల్ల కానీ, మన తలంపుల వల్ల కానీ, మన వ్యక్తిత్వాల వల్ల కానీ అన్నీ లోపాలే. మన తల్లిదండ్రులు ఎవరు? ఆదాము హవ్వలు. ఏదెనులో ప్రారంభమైన మానవుని పతనము పరాకాష్ఠకు చేరింది. ఇప్పుడు ఈ రోజున ఎక్కడ చూసినా హింస, దౌర్జన్యము, కీడు, ఆపద, మానవులు ఒకరినొకరు చంపుకోవడం, యుద్ధాలు చేయటం, ఇరుగు పొరుగు వారితో కూడా సత్సంబంధాలు లేవు. ఎక్కడ చూసినా వైరుధ్యం, విరోధభావం, పడకపోవడం, మనుషుల మధ్యలో పొరపొచ్చాలు. ఇవన్నిటికి కారణం మానవుడు ఏదెనులో ఆదాము హవ్వలు ఆ యొక్క ఏదెనులోనే వారు అపవాది అయిన, అబద్ధాల జనకుడైన, అబద్ధంనకు జనకుడైన అపవాది యొక్క మాటలు విని వాడి మాటల వల్ల మోసగింపబడినందువల్ల హవ్వ, తద్వారా భర్త కూడా ప్రభావితం అయ్యాడు. ఇరువురు ఏకీభవించి పండు తిన్నారు. తిన్న రోజున వారు నిశ్చయంగా చచ్చిపోయారు. వారిని బ్రతికించడానికి ప్రభువు వచ్చారు. ఆయన వారి సంతానమంతా నేటి వరకు భూమి మీద ఉన్న సకల గోత్రాల వారు ఆదాము హవ్వల పిల్లలే తప్ప మరొక చోట నుంచి ఎక్కడ ఎవరూ రాలే. ఈ కుల మతాలు అనేవి ప్రాంతీయంగా మన భారతదేశంలో మరి సమాజంలో ఏర్పడినవి. అవి ఎందుకు ఏర్పడినావో వాటి చరిత్ర చూస్తే దానివల్ల జరిగిన చెప్పడానికి వీలుగానంత పాతకాలు, మనుషులు విభజించబడి, అణిచివేయబడి, మరి అసమానతలకు గురై, సామాజిక బహిష్కరణ, ఊరు వెలుపట కొందరు అపవిత్రులని కేటగరైజ్ చేయబడి వారు మనుషుల వలె చూడబడాలి. పశువుల వలె వారికి అంటూ ఒక వ్యక్తిత్వం, వారు మనుషులు దేవుని వల్ల సృష్టించబడిన మానవులని వారిని పరిగణించకుండా జంతువులతో సమానంగా, జంతువులకు ఇచ్చిన విలువ, పశువుకి ఇచ్చిన విలువను కూడా మనుషులకు ఇవ్వలే. అందువల్ల సామాజిక వెనుకబాటుతనము, అవిద్య, గందరగోళ పరిస్థితులు, సమాజంలో ఇప్పుడు ఎంత అంతరాయం, మరి ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి కదా. అయితే దేవుని కృప చేత మనం ఈ రోజున యేసు ప్రభు ద్వారా నిత్య జీవానికి అర్హులమయ్యాము. ఆయన అర్హత ఇచ్చారు మనకి. ఈ రోజున ఇంకొక విషయం మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 4-5 వచనాలు. ఎఫెసీలకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోని 4-5 వచనాలు. ఎఫీజియన్స్ చాప్టర్ 2 verses 4 and 5. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఉండినప్పుడు అప్పుడు కూడా మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో. ఏం ప్రేమ అది? మహా గొప్ప ప్రేమ, అవధులు లేని ప్రేమ, ఏ మానవుడు వర్ణించడానికి వీలు లేనంత ఉన్నతమైన ప్రేమ. ఆయన క్రీస్తుతో కూడా మహాకృప చేత మనలను ప్రేమ చేత బ్రతికించెను. మీరు కృపచేతనే రక్షించబడి ఉన్నారు అని పౌలు గారు వారికి పదే జ్ఞాపకం చేసిన వాస్తవిక సత్యము, చారిత్రక సత్యము, ప్రాక్టికల్గా. అంటే ఈ రోజున మనకు వ్యక్తిగత జీవిత అనుభవంలో అనుభవిస్తున్న సత్యం. హల్లెలూయా. ఆయన కనికరం వల్లనే, మహా గొప్ప ప్రేమ వల్లనే మనం ఇంకా నిలిచి ఉన్నాము, బ్రతికున్నాము. ఇది మన వల్ల అవ్వదు, అసలు ఎవరి వల్ల కాదు. అది ఆ ప్రేమను గురించి వర్ణించాలంటే అది ఎంత అంత అని మనం చెప్పడానికి వీలు లేనంత గొప్ప ప్రేమ అది. అందువల్ల మూడవదిగా కనికరాన్ని గురించి, దేవుని కటాక్షము, వాత్సల్యం గురించి చెప్పాలంటే మూడవదిగా 1 పేతురు పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనం, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఉన్నది.
ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క ప్రభువు యేసుక్రీస్తు ఆ, తండ్రి అనే దేవుడు తండ్రి అయిన దేవుడు ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి తన కుమారుని యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ ఆగా దేంతో కూడిన నిరీక్షణది జీవంతో లైవ్లీ హోప్ అంటాం ఇంగ్లీష్ లో. ద లివింగ్ హోప్, జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగు నిమిత్తము అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది నైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేషమైన కనికరం చొప్పున మనలను తిరిగి మనల్ని జన్మింపజేశాడండి. ఆయన ఆత్మ ద్వారా తిరిగి మనం జన్మింపజేయటం వలన మనం బ్రతికాము, ఒక క్రొత్త జన్మ అనుభవంలోకి వచ్చాము. ఈ రోజున దేవుని కృపకు పాత్రలమయ్యాము. ఆ మహా గొప్ప ప్రేమ చేత ప్రేమించబడ్డాము. ఆ దేవుని యొక్క వాత్సల్యం మన చుట్టూ వ్యాపించి ఉన్నది, మనకి విస్తరించింది. అందుకనే 3:22లో వ్రాయబడిన విలాప వాక్యములలో దేవుని యొక్క కృప అనుదినము వాత్సల్యము నూతనముగా పుట్టుచూ ఉన్నందువల్ల ఎవ్రీడే ఇట్ ఈస్ renewed. Yes, it is renewal. అనుదినము రోజు రోజుకి అది నూతనముగా మనకు అనుగ్రహింపబడుతున్న దేవుని కృప ఈ రోజున మనం బ్రతికున్నామండి. అందువల్ల ఆ యేసయ్యను కృతజ్ఞతాపూర్వక హృదయాలతో ఎల్లప్పుడూ ఆయన సేవ చేయటానికి మనము బద్ధులమై ఉన్నాం. ఎప్పుడైనా ఆలోచన చేశామా? నన్ను దేవుడు ఉచిత కృప చేత బ్రతికించాడు. మనం అనుకుంటా నేను అంతటివాడిని అని మనం విర్రవీగుతూ ఉంటాం. వాస్తవాలన్నీ ఒకసారి పరిగణనలోకి తీసుకునేసరికి మనం నీరు గారిపోవాలి, పశ్చాత్తాపంతో నిండిపోవాలి. అయ్యో యేసయ్యా, ఇంత గొప్పవాడు కదయ్యా, అమూల్యమైన నీ ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించావు, శాశ్వతమైన నీ కృప చేత మమ్మల్ని ఆవరించావు, ఏ యోగ్యత లేని మాకు యోగ్యతను కలిగించావు, నీ పేరు పెట్టావు, నీ నోటితో పేరు పెట్టి పిలిచావు, మమ్మల్ని క్రీస్తుని బండపైన నిలవబెట్టావు, మీ సేవకులుగా చేశావు, మీ దాసులుగా మేము జీవిస్తున్నాము. దేవునికి నిరంతరము మనం కృతజ్ఞత స్తుతి చెల్లింప బద్ధులమై ఉన్నాం. దేవుని యొక్క సింహాసనం ఎప్పుడు కూడా అది కృపా సింహాసనముగా ఉన్నది. హల్లెలూయా. కృపామయుడా నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. ఆయన మన జీవిత ధన్యత, మన జీవితానికి దేవుడు అనుగ్రహించిన ధన్యత, ఆయనలో జీవిస్తున్నాం. యేసన్న గారు అద్భుతమైన పాట రాశారు, వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆయన రాశారు, పాడారు. ఆయనకి ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నారు. కానీ ఆయన రాసిన పాటలు, పాడిన పాటలు సకల క్రైస్తవ లోకానికి ఈ రోజున ఎంతో ఆదర్శవంతమైన సందేశాత్మకమైన పాటలుగా మనమందరం ఇష్టపడుతున్నాం. దేవుని బిడ్డల యొక్క ఐక్యత అందులో కనిపిస్తుంది. ఆయన ఏ వర్గానికో ఏ సంఘానికో పరిమితం కాలేదు. కానీ దేవుని బిడ్డలు భక్తులు ఎక్కడైనా అలాగే ఉండాలి. దేవుని సంఘాల్లో కూడా ఐకమత్యము, ప్రేమ, సమాధానము, పరస్పర గౌరవము, సేవ పట్ల ప్రోత్సాహం ఉండాలి అనేది నా భావన వ్యక్తిగతంగా. సరే, మరి మనము దేవుని యొక్క సింహాసనం ఎప్పుడూ కూడా కృపా సింహాసనంగానే ఉన్నదన్న. అందుకే హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఏమని రాశారంటే, హెబ్రీ పత్రిక రాసినటువంటి కనుక మనము కనికరింపబడి సమయోచితమైన, చూడండి, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకై కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదాము. ధైర్యంతో కృపాసనం యొద్దకు రావాలి. దేవుని కృపా సింహాసనము, మహిమతో కూడిన దేవుని సింహాసనము కృపా సింహాసనం అయినది.
హల్లెలూయా. హల్లెలూయా. ఆ కృపా సింహాసనము ప్రతి మనుషుని కూడా ఆశ్చర్యకరమైన దేవుని కృపతో నింపివేస్తుంది, వాణ్ణి ప్రయోజకుని చేస్తుంది. అనుదినము దేవుని కృప మనం పొందటానికి కృపా సింహాసనం యొద్దకు చేరాలి. అయ్యా పాపినైన నన్ను కరుణించావు, నీకు వందనాలు. యేసయ్యా నీ ఆత్మ ద్వారా మమ్మలను తిరిగి జన్మింపజేశావు, నీకు వందనాలు. యేసయ్యా నీవు అనుగ్రహించిన ఉచిత రక్షణ బహుమానాన్ని బట్టి నీకు స్తోత్రాలని మనలో ప్రతి ఒక్కరము, నీవు, నేను, మన కుటుంబము, మన పిల్లలు, మన సంఘంలోని బిడ్డలందరూ కూడా ఈ రీతిగా దేవుణ్ణి స్తుతించడానికి బౌద్ధులై ఉన్నారు. అంతేకాకుండా మనం ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఐదవదిగా ఇది కనికరానికి సంబంధించి ఐదో విషయం, దేవుని కటాక్షము, దేవుని వాత్సల్యములకు సంబంధించి. అది ఏంటంటే, అది నిత్యము నిలిచేది ఆ కృప, ఆ కటాక్షం. కృప అంటే దేవుని కృప, కనికరం అన్నీ కలిసి ఉంది అది. అందుకనే అది ఎన్నిసార్లు అంటే అసలు ఆయన కృప నిత్యముండునని కీర్తనకారుడు రాశాడనమాట. 136వ కీర్తన 1వ వచనంలో, 136వ కీర్తన 1వ వచనం, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే, ఆయన కృప నిత్యము నిరంతరము యుండును. నిరంతరం ఉంటుంది, నిత్యము నిలబడి ఉంటుంది, ఎన్నడూ తరగదు. ఏనాడు అది వెనకంజ వేయదు. అది తన కృప సహితమైన తన కార్యాన్ని నిత్యము నిరంతరం కొనసాగిస్తూనే ఉంటుందని చెప్పడానికి నేను ఆశపడుతూ ఆరాటపడుతూ ఉన్నాను. దేవుని ఆత్మయే నన్ను బలపరిచి ఈ విషయాల్లో నాకు అవగాహన కలిగించాడు దేవుని పరిశుద్ధాత్ముడు. అందువల్ల ఆయనకి మహిమ కలుగునుగాక. ఆమేన్. 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 మరి 136:1 ఉన్న ప్రకారము, మరి యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఆయన ఉండును. కృప నిరంతరము ఉండును అనే మాట మనం నిత్యం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. 136 కీర్తన 1వ వచనాన్ని మన హృదయంలో భద్రపరచుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన కృపను గానం చేయాలి. యెహోవాను గానము చేసేదమని ఒక పాట ఉంది, చాలా ఓల్డ్ సాంగ్, మంచి పాట. అది వాక్యానుసారమైన పాట. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము దగ్గర ఉన్నప్పుడు వారిని ఇచ్చిన అనుభవంతో వారు పాడిన కృతజ్ఞత పాట, దేవుని మహిమపరిచిన పాట. కనుక మనం కూడా ఈ పాటలు నేర్చుకోవాలి. వాక్యాన్ని ఇప్పుడు ఎవరో ఆధునిక కాలంలో పాటలు, సంగీతం అన్ని ఆధునికమైన వాయిద్యాలన్నీ పెట్టించేది మంచిదే. అవి ది సాంగ్స్ that are produced for the use amongst the Christian churches must be full of meaning, biblical meaning and relevance. పాడే పాటల్లో అర్థం ఉండాలా, భావం స్ఫురింపజేయాలా, మనుషుల్ని ప్రేరేపించాలా, ఆత్మీయంగా కట్టేవిగా, నిలబెట్టేవిగా, దేవుని మహింపరిచేవిగా ఉండాలి. ఎందుకో దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో చాలా లోతు లేని, అనుభవం లేని పాటలే వస్తున్నాయి. సరే, కొన్ని మంచివి కూడా వస్తున్నాయి, వాటిని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఒక విషయం ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క కృపయు మరియు దేవుని యొక్క కనికరము, కృపా కనికరములు రెండు కూడా పరస్పరము ఒకదానితో ఒకటి చేయి కలిపి నడుస్తున్నాయి, పనిచేస్తున్నాయి. అందువల్ల హెబ్రీ 4:16 మనం చదివితే దేవుని యొక్క కనికరము మరియు ఆయన కృప, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు పొందినట్లు ధైర్యంతో, కనికరింపబడి కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు మనము చేరుదుమని రాయబడింది హెబ్రీ 4:16. కనుక దేవుని యొక్క కృప మరి రక్షణను, ఆశీర్వాదమును కలుగజేస్తున్నాడు. ఆమేన్. ద గ్రేస్ ఆఫ్ గాడ్ బ్రింగ్స్ సాల్వేషన్ అండ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఆమేన్. yes, దేవుని యొక్క ఆశీర్వాదము,
రక్షణను కలుగు చేస్తాడు. Salvation, blessing. మర్సీ అంటే దేవుని యొక్క కనికరము లేక వాత్సల్యము, క్షమాపణను కలుగజేసి మనకు తీర్పులో నుండి విడిపిస్తుంది. దేవుని తీర్పులో నుండి మనని రక్షిస్తుంది. ఆమేన్. Amen. కనుక ఈ రెండు కూడా ఉత్పత్తి స్థానాలు ఎక్కడి నుండి బయలుదేరుతున్నాయంటే యేసు ప్రభు యొక్క దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమను బట్టి మనకు కృపయు సత్యం. కనికరమును వాత్సల్యమును దేవుడు నిరంతరము అందుబాటులో ఉంచాడు. హల్లెలూయా. Hallelujah. ఆ విషయాన్ని మనం ఎల్లప్పుడూ కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. అందుకనే తీతు పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనం నేను ముగించేస్తాను, అయిపోయింది. 5 తీతు 3:5 చదువు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే తాన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన ఆగాగండి. పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే బాప్తిస్మం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనలను దేవుడు రక్షించాడు. ఎలా రక్షించాడు దేవుడు అని అంటే మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, ఎంత ఇదిలో లోతైన భావాన్ని ఎవరు ఆలోచన చేయరు. ఆ పదాల ఆ యొక్క ఏర్పాటు, పదాల్లో ఉన్న అర్థం గ్రహించుకోవాలి కదా. మళ్ళీ ఒకసారి చదివే. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించాడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క కార్యము. కాబట్టి ప్రతి ఒక్క మనుషుడు కూడా దేవుని ఎదుట దీనుడై ఉండాలి. ఈ కృపను, కటాక్షమును, వాత్సల్యమును పొందిన మానవుడు, కృపచేత రక్షణ పొందిన మానవుడు దేవుని ఎడల, దేవుని యొద్ద ఎలా ఉండాలి? మనుషుల యొద్ద, దేవుని యొద్ద. మనం ఒక సమాజంలో బ్రతుకుతున్నాం కనుక మన వైఖరి ఎలా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా దీనులమై ఉండాలి. బీ హంబుల్. ఎలా ఉండాలండి? దీనులమై. అంతేకాకుండా రెండవదిగా మనం కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. బీ థ్యాంక్ఫుల్. ఆమేన్. మూడవదిగా మనము పరిశుద్ధులమై ఉండాలి. మొదట దీనులమై ఉండాలి, రెండవది కృతజ్ఞతాపూర్వకమైన హృదయం గల వారమై ఉండాలి. ఆయనను అనుదినము స్తుతిస్తూ కృతజ్ఞత స్తుతులు ఆయన మనకు చూపిన కనికరమును బట్టి, మన ఎడల ఆయన చూపిన వాత్సల్యమును బట్టి కృతజ్ఞతా భావంతో ఉండాలి. మూడవదిగా మనము భక్తిహీనతను నిరాకరించాలి. మూడవది అంటే పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక సమస్త భక్తిహీనతను మనం త్యజించి భక్తితోటి, నీతితోటి, సుబుద్ధితోటి, స్వస్థ బుద్ధితోటి మనము జీవించాలని దేవుని వాక్యం అన్నీ మనకి బోధిస్తుంది. మనము అంతేకాకుండా నాలుగవదిగా కృపా కటాక్షముల వల్ల రక్షింపబడిన మనం ఎలా ఉండాలి అంటే మనము కనికరము కలిగిన వారముగా ఉండాలి. ఆమేన్. అందుకే మత్తయి సువార్త 5:7 కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఏం పొందుతారండి? కనికరం పొందుతారు. కనికరం కలిగిన వారు ధన్యులైతే వారు కనికరం కలిగిన వారు ధన్యులు, వారు కనికరం పొందుతారండి. మనం ఏది చూపిస్తే అదే.
ఎదురాళ్ళని అన్నిటికీ ప్రతి చిన్నదానికి పెద్దదానికి మనం విమర్శిస్తే ఎవరూ పనికిరారు, నిలవం. అందుకే ఎంతో కొంత మనము దేవుని యొక్క కనికరం అనే ఒక కోణం మనలో ఉండి మనం ప్రతిదాన్ని ఊరికే ఫ్లాట్గా డినై చేసి ఆనందం మనం అజ్ఞానం అయిపోతాం, వ్యర్థులం అయిపోతాం. దేవుని వద్ద మనం దీనులమై దేవుని యొక్క పనికి ఆయన దాసులుగా ఉపక్రమించేవారుగా ఉండాలి తప్ప మనం అతిశయించకూడదు అనేది దాని అర్థం. ఐదవదిగా ముగింపుకు వచ్చేసి ఐదవదిగా దేవుని యొక్క కృపాసనాన్ని మనము ధైర్యముతో చేరాలి, ధైర్యవంతులుగా ఉండాలి. బీ బౌల్డ్. ఆమేన్. కాబట్టి ఇట్టి గొప్ప కృప చూపిన మన దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా మరి కృతజ్ఞత కలిగిన వారు ఉండినట్లు దేవుని యొక్క జ్ఞానం మనలో వికసించి దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో కార్యం చేసి నిత్యం మనని నూతనపరచడం వల్ల, మన బలహీనతలోంచి విడిపించడం వల్ల మన నూతనత్వాన్ని కలిగి నూతన దృష్టితో దైవ స్వభావంతో యేసు ప్రభువును పోలిన వారుగా ఉండవలసిన వారమే. కాబట్టి రాను యేసయ్య పోలికలోకి మనం మార్చబడుతున్నాం. ఇక మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మధ్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకున్నప్పుడు ఇక మనము క్రీస్తును పోలి కనిపిస్తాం. అందుకని అప్పటి వరకు భూమి మీద కనికరముతో, కటాక్షముతో, వాత్సల్యంతో, దేవుని మంచితనంతో, ప్రేమతో నిండుకొని ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని ఎత్తి చదువుకొని ధ్యానం చేయటానికి, దీన్ని తలంచడానికి దేవుడు కలుగు చేసిన మహా గొప్ప కృపకై ఆయనకి ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ మరి ఈ మాటలు నేను ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. అది సందర్భంలో ముగింపులో దేవుని దాసుడు పాస్టర్ యేసుబాబు గారు చిన్న ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మహోన్నతుడ, కృపగల తండ్రి యేసయ్య, మీకు స్తోత్రాలు. ఈరోజు ఈ సేవకుల ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మేమందరూ అయ్యా ఈరోజు ఈ రీతిగా ఉన్నామంటే నీ కృప మా మీద ఉన్నామంటే ప్రభా సజీవులుగా ఉన్నాము. మా కుటుంబాలతో, పిల్లలతో, ప్రతి ఒక్కరితో ఈ విధంగా ఉండడానికి సహాయం చేసి చివరిగా నాకు తేలింది ఫలితం ఏంటంటే దీనత్వం కలిగి ఉండాలా, నాయన పరిశుద్ధంగా ఉండాలా, ధైర్యంగా ఉండాలా, నీతిగా ఉండాలా. ఆమేన్. yes Lord. ప్రభా అనేక రీతుల్లో ప్రభా ఇతరులకు మంచి చేసేవారిగా ఉండాలి. కుటుంబాలకి, సంఘం బిడ్డలకి ప్రభా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి మేలుకరమైన జీవితం జీవించడానికి, మాదిరికరమైన జీవితం జీవించడానికి నీ కృప మా తలపై ఉంచినందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం మనకును ఈ వర్తమానము వినడానికి దేవుని చిత్తంలో ఉన్న వారందరికీ, మన అనుచరులు, సహోదరులు, తోటి సేవకులందరికీ, కుటుంబములన్నిటికీ, సంఘములకు, పరిచర్య యావత్తుకును దేవుని మెండైన కృప సదాకాలం తోడుగా ఉండి తన కృపతోనూ, కటాక్షంతోనూ, వాత్సల్యంతోనూ నింపి ఒక్కొక్కరిని ధైర్యవంతులుగా చేసి సిగ్గుపడనక్కర్లేని పనివారుగా నిలవబెట్టి దేవుడు మన ద్వారా, మన చిన్ని జీవితాల ద్వారా మహిమ పొందునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మరి చక్కటి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు నేను దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నానండి. మరి పాస్టర్ యేసుబాబు గారు ప్రార్థన చేశారు, ముగించుకున్నాము. మరి ఈ సమయంలో నేను మీ అందరినీ ప్రేమతో ఒకటే మనవి చేస్తున్నాను. దయచేసి ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఇది లేఖనానుసారమైన ఉపదేశం అని మీరు తలచితే మీరు విని సమయాన్ని వృధా చేసుకోకుండా, వ్యర్థమైన వాటి కోసం కాలక్షేపం చేయకుండా దేవుని వాక్యం చేయటంలో తప్పు లేదు కనుక, అది మన మేలుకరమే కనుక, ఆత్మలను మనం ఉజ్జీవింపజేసే సత్యం కనుక మనం ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యంతో మనం నింపబడాలని కోరుకుంటూ, మీరు మా అనుచరులుగా, స్నేహితులుగా, మా ఫేస్బుక్ పేజీని ఫాలో చేసేవారుగా మీరు ఉన్నందుకు మేము ఎంతో ధన్యులంగా మేము భావించుకుంటూ మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతాపూర్వక వందనాలు మీకు తెలియజేస్తూ, మీరు మీ కుటుంబాలు వర్ధిల్లాలని, సంఘ పరిచర్య యావత్తు దేవుని కృపలో ముందుకు సాగాలని, మీలో ఎవరికైనా అనారోగ్యం, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే వాటన్నిటినీ దేవుడు అనుదినము పరిష్కరిస్తూ తన కృపను విస్తారంగా మనకు అనుగ్రహించాలని కోరుకుంటూ
మీ అందరి క్షమాభివృద్ధిని కాంక్షిస్తూ హృదయపూర్వకంగా మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని హృదయపూర్వకంగా దీనులుగా మేము మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ మరి దీన్ని మీ ఇతరులకు అందజేయడంలో సహాయపడండి అని ప్రేమతో అభ్యర్థిస్తూ నా ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. గుడ్ డే.